నిజమైన సేవకుడు విశ్వాసులను దేవుని మీద ఆధారపడే విధంగా చేస్తాడు. ఒక అబద్ధికుడైనటువంటి ప్రవక్త కానీ సేవకుడు కానీ తనపైన విశ్వాసులు ఆధారపడే విధంగా చేసుకుంటాడు. సంఘములో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రతిదానికి తన మీద ఆధారపడే విధంగా చేసుకుంటాడు. చూడండి, ప్రతిదానికి ఒక అమౌంట్ పెట్టుకుంటాడు. దాన్ని సంఘాల్లో ఇప్పుడు ఏమైందంటే కన్సల్టేషన్ ఫీజ్, మనం ఎలాగైతే హాస్పిటల్కి వెళ్ళి లేదంటే ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫీజు కడతాం కదా, ఇప్పుడు కన్సల్టేషన్ ఫీజు ఎక్కువ అయిపోయింది చర్చెస్లో అబద్ధ బోధికుల ద్వారా. ఏమవుతుందంటే నీకోసం నేను ప్రార్థన చేయాలంటే నీకు 500 నాకు పే చేయాలి, లేదంటే నీకోసం నేను